నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక నేదురుమల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో కూటమి నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ వార్డుల విస్తరణ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లోనై అధికారులు వ్యవహరించవద్దని హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులను వైఎస్ఆర్సీపీ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే ఈ రెండు టౌన్కి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నవారు మండలాలకు సంబంధించిన నాయకులు కూడా వచ్చినారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ అరాచకం ఎక్కువైపోతాము. ఒక టౌన్ మీదే దృష్టి పెట్టాము. ఇప్పుడే డక్కిల్ లాగాం. బెంగళూరులో చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్న తహసీల్దారే సమాచార చట్టం కింద జవాబిచ్చాడు. అక్టోబర్ 25లో దారి ఇమ్మని అడిగితే ఎఫ్ఎంబి ప్రకారం కాలిబాట కానీ బండ్లబాట కానీ నమోదు కాబడి ఉండలేనందున మీరు కోరిన సర్వే నంబర్ 6లో కాలాపురం పోగనందు బాట ఏర్పాటు చేయటకు వీలు పడదు. ఇది ఆయన రాసింది సర్వే నంబరు ఎక్కడుంది, ఏంటి, ఎవరికి ఉంది, ఇవన్నీ రాసుకొని వచ్చి అడిగిన అర్జీ ప్రకారం వీలు కాదు అని తెలియజేశారు తహసీల్దార్ గారు. ఇది దేనికి ఫస్ట్ లైన్లోనే రాస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి 1/9/25 అంటే సెప్టెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అర్జీ దాఖలు పరిచిన దానికి జవాబు ఇది. అందుకని దానికి కాలిబాట కానీ బండిబాట కానీ లేనందువల్ల మీరు పెట్టుకున్న అర్జీ ప్రకారం నేను దారి చూపించలేను అని రాసిన తహసీల్దార్ గారు ఆయనే స్వయంగా కార్ నంబర్తో సహా ఉంది. ఆయన కార్ నంబరు, అక్కడ ఎస్ఐ కార్ నంబరు. దానిలో ఏం కనబడుతుంది మీకు? ఎస్ఐది జీపు, తహసీల్దార్ది కారు, అంతేనా? ఇంకేమైనా కనబడుతుందా? ఇది చీకట్లో తీశారు, పొగులుపూట కాదు. ఈ పిక్చర్ సరిగా రాలేదు. అది కూడా మరి ఇది ఎక్కడో అనుమానం లేకుండా పక్క రోజు తీసిన చెట్లు, నిమ్మ చెట్లు, అంటే దారి చేయడానికి. ఇప్పుడు తహసీల్దార్ గారు సరిగా చేస్తున్నారు, పద్ధతి ప్రకారం చేస్తున్నాను, రూల్ ప్రకారం చేస్తున్నాను అంటే పగులుపూట చేయొచ్చు కదా. దానికి పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటే నోటీస్ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారికి తెలియజేసిన దాని ప్రకారం అక్కడ బాట లేదు అన్నావు. మరి ఏ అధికారంతో జేసీబీ తీసుకొచ్చి రాత్రిపూట ఉన్న దారిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించి మరి దారి చేసావు? జవాబు లేదు. ఇప్పుడే చెప్పారు కదా, పోయి అర్జీ ఇచ్చినా తీసుకోరు, జవాబు చెప్పరు. పోలీసులు పెట్టి కేసు పెడతాము, లోపల వేస్తాం. మేము కూడా అదే చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తాం. కేసు పెడతాం, లోపలేస్తాం. కానీ మేము పద్ధతి ప్రకారం పోతాం. మీ ఇచ్చిన రిపోర్ట్నే కలెక్టర్కి పెడతాం. మీరు చేసిన పనినే కలెక్టర్ గారికి తెలియజేస్తాం. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా, కలెక్టర్గా వివరాలన్నీ తెలియజేసి మాకు న్యాయం జరగలేదు అనిపిస్తే న్యాయస్థానానికి పోతాం. న్యాయస్థానాన్ని కూడా మేనేజ్ చేస్తారా? రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. సహనంతో వెయిట్ చేస్తాం. ఇప్పుడే చెప్పారు కదా, మీరు ఎక్కడికి పోరు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు రిటైర్ అయినా కూడా బయటికి లాగు. మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము, స్పష్టంగా చెప్తున్నాము. ఇది ప్రెస్ మీట్ పెట్టింది బెదిరించడానికి కాదు. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, పడుతున్న కష్టాలు ఎంత మొరబెట్టుకున్నా అర్జీ రూపంలో కానీ న్యాయం చేయడంలో విఫలమవుతున్న ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ అధికారుల దృష్టికి ఎవరో ఒకరు ఎంఆర్ఓలు చేస్తుంటే, ఆర్డీఓ చేస్తుంటే కలెక్టర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి తగు న్యాయం చేయాలని పద్ధతిగా కోరుతూ, జరగకపోతే న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో వెళతాం. డిలే చేస్తారు, కేసు రాకుండా డిలే చేసి కొనసాగిస్తూ ఉంటారు, సాగదీస్తారు. సహనంగా వెయిట్ చేస్తాం. కొన్ని మండలాల్లో మా వాళ్ళే చెప్తున్నారు, అరాచకం ఎక్కువ అయిపోయింది, తిరగబట్టడం మొదలు పెట్టారు. ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఎక్కువ కాలం ఉండదు ఈ ప్రభుత్వం. ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు
చెప్పే అబద్ధాలు అలవాటు అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. మెగా డిఎస్సీ అన్నారు అంటే వేల కొద్ది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాము అని. ఇది ముందర కూడా చెప్పారు కదా, నిరుద్యోగ వృత్తి 2000 14-19 మధ్యలో ఎగ్గొట్టారు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 3000, దాని ఊసే లేదు. కానీ ఉద్యోగాలు కల్పిస్తాం, చాలా బ్రహ్మాండంగా చేశాం. దానికి మెగా డిఎస్సీ అని పేరు పెట్టారు. ఇదేమన్నా సినిమానా? డిఎస్సీ అసలు మెగా అనేది ఏడుంది? దీనికోసం అన్నారు మెగా డిఎస్సీ. దాని అర్థం వాళ్లే చెప్పాలి. అదేనా సరిగా చేశారా? అర్హత ప్రకారం ఇచ్చారా? కండక్ట్ చేయాల్సిన ఉద్యోగిని పక్కన పెట్టి, మనకే పెద్ద ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం లేదు, పరీక్షను కండక్ట్ చేయాల్సిన ఉద్యోగిని పక్కన పెట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తీసుకొని వచ్చి దీన్ని ఇన్ఛార్జ్ గా చేసి అతని ద్వారా ఎగ్జామ్ జరిగేటట్టు చేశారు. దానిలో తప్పేమైనా కనబడుతుందా? ఏం కనబడుతుంది. కానీ అతనే ఒక అభ్యర్థి, అతను కూడా పేపర్ రాశాడు. ఏదో 60% వచ్చిందా, 70% వచ్చిందా, 99 ఎట్టొస్తుంది? పేపర్లు సెట్ చేసింది అతనే, రాసింది ఆయనే. మరి ఆయనే చూసుకున్నప్పుడు ఇంకెంతమందికి తెలియజేశాడు? మొన్న నీట్లో జరిగింది, డిఎస్సీలో జరగలేదా? స్పోర్ట్స్ కోటా అన్నారు, పారదర్శకంగా జరిగిందా? జవాబు చెప్పరు. మెగా డిఎస్సీ మా ఎమ్మెల్సీలు పోయి అడిగారు, కమిషనర్ దగ్గర జవాబు లేదు. ఇన్ని అవకతవకలు పడుతున్న ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా, రెవెన్యూ ఆఫీసుల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఈరోజు చెప్పొచ్చిన వెంబలూరులో మీకు అండగా మేము ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేనుండా ఇన్ఛార్జిగా, నేను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీకు అండగా ఉన్నానని ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వారికి చెప్పిన సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ మీట్ ద్వారా కూడా మీ విషయాలు తెలియజేస్తాం. వారు కూడా అడిగారు, సార్ అప్పటి వరకు కాపలా గాయాలా? గుమ్ము అయితే ఎక్కడికి తీసుకుపోలేరు, తప్పు చేసిన అధికారి ఎక్కడున్నా కూడా రేపు శిక్ష పడేటట్టు చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మనం ఓపికగా ఉండాలా, పద్ధతి ప్రకారం పోతాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా 25 వార్డులు 36 చేశారు. ఏ విధంగా చేశారు? ఎక్కడ పాపులేషన్ ఇవ్వం సార్, రీవర్క్ చేసేదే పాపులేషన్ పెరిగిందని 25 వార్డులు 36 వార్డులు చేశారు. చేసినప్పుడు సమంగా ఉండాలి. పాపులేషన్ మొత్తం ఎంత, దాన్ని 36తో డివైడ్ చేస్తే ఒక్కొక్క వార్డుకి ఎంత వచ్చింది? పురామానిగా 1200, ఒక 100 ఇటు అటుగా దాని ప్రకారం చేశాము. మరి చేసిన దాన్ని మీరు ఎందుకు దాచిపెడతారు? మేము అడిగితే అది మేము చెప్పం. ఇప్పుడు ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేసింది 2 దగ్గరలో, మేము ఇంకా కోర్టుకు ఎక్కలా. 2 దగ్గరలో మొట్టికాయ వేసి ఆపమంది. మీరు చేయాల్సింది పారదర్శకంగా చేయాలి, ప్రజలకు తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, మొన్నటి వరకు ఉన్న కౌన్సిలర్స్ కాదు, వెంకటగిరి ప్రజలందరికీ తెలియాలి పారదర్శకత. 7 రోజుల్లో మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయమన్నారు, మేము ఇచ్చాం రాతపూర్వకంగా. ఆ 7 రోజులు అయిపోయి ఇప్పుడు 14 రోజులు అయింది. 25 వార్డులని 36 వార్డులు చేస్తే ఏమో వారం రోజుల్లో సమర్పించాలి. సమర్పించిన దానికి రిప్లై రాసిన అభ్యంతరాలకి 14 రోజులైనా రాదు. అంటే అక్కడ కూడా ఇష్టానుసారంగా చేయాలని చూస్తున్నారు. అలాంటి ముట్టికాయ పడింది, కోర్టు పోతే ఆగింది. ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చరు. లేని హంగామా అంటే సినిమా స్టైల్లో 3D పిక్చర్లు చూపించడం, లేని దాన్ని అదే 70mm స్క్రీన్లో లాగా కాదండి. డిఎస్సీని డిఎస్సీ అంటారు, మెగా డిఎస్సీ ఏంటి? ఏడానికి పుట్టింది మెగా? దేనికోసం పుట్టింది మెగా? ఎవరి కోసం పుట్టింది మెగా? వీటన్నిటికీ రాబో ఎన్నికల్లో ప్రజలైతే బుద్ధి చెప్తారు. నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది, అండగా నిలబడుతుంది, అక్రమాలని అన్యాయాల్ని ఎదిరిస్తుందని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకి మా నాయకుడు రామ్కుమార్ గారి సూచన సలహా మేరకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. మా పెరియవరం గ్రామంలో జనార్దన్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత వెంటనే సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నాడు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు 40 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈ స్థలము వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నది. వెంబడి సెంగమ్మ అనే రైతులు ఆమె పేరుతో పట్టా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఆమె స్వాధీనంలోనే పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, 1 బేడలు అన్నీ కూడా తీస్తే స్కెచ్తో సహా అన్నీ ఉన్నాయి. హఠాత్తుగా 40 సంవత్సరాలు నేను లేనిది తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ పొలంలో ప్రవేశించి దౌర్జన్యం చేసి ఇద్దరి మధ్య కాలం ఉండదు. చిన్నపారెడ్డి కొంత కాలువ అనే కాలువ, చిన్నపారెడ్డి చెరువు, చిన్న చెరువు, ఆ చిన్న చెరువు కాలం వస్తుంది. ఈ కాలం వచ్చి మొగడు చెరువు పోతుంది. ఆ కాలం రావడం కాలం పూర్చేసారు. కాలం పూర్చేసి ఈ వెంబడి చెంగమ్మ అనే పొలంలో ఉంది ఈ పట్టా పొలానికి, ఈ పొలంలో కాలం తీసేసి ధ్వంసం చేసేసారు. సరే సర్వేకి కట్టుకుంటే మాట
వాళ్ళు పోయి సర్వే ఇస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పే మాట ఒక్క మాట కూడా సర్వే ముగ్గురు వచ్చారు. ముగ్గురులో ఒక్కరు కూడా సరే వీళ్ళ మాట పట్టించుకోకని వాళ్ళ పని వాళ్ళు చేసేసారు. వీళ్ళు ఎన్నెన్నో అడ్డాలు వస్తే కూడా మీరు ఏమైనా చేసుకుని మాది ఏమండి మీరు అధికారులు వచ్చిన తర్వాత మాకు పట్టా ఉండాలి, పాస్బుక్ ఉండాలి, మా స్వాధీనంలో ఉండాలి, మా మాట వినకుండా మీరు వాళ్ళ మాట నేర్చి మీరు చేసిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అధికారులు అంటే నువ్వు ఎంఆర్ఓ తెలుసుకోకపోయి అని నిలబడకుండా వెళ్ళారు. ఆ నుంచి వెంటనే వచ్చి ఎంఆర్ఓ గారికి వచ్చి ఇవన్నీ మొత్తం అర్జీ రాసి విషయాలన్నీ చెప్పి ఇవన్నీ చూపించారు. ఇవి చూపించిన తర్వాత వాళ్ళు నేను చూస్తాను, నేను సర్వే చేస్తున్నాను. మా ఎదురుకేమో మేము వచ్చి రీసర్వే చేసేంత వరకు ఆ పొలంలో ఎవరు ప్రవేశించకూడదు అని మా ఎదురుకేమో తహసీల్దార్ గారు చెప్పారు. మీకు రేపు పంపించిన సర్వేని రీసర్వే చేస్తారన్నారు. మీరు చెప్పి మా ఇది చెప్పారు కానీ వాళ్ళు వెంటనే ఎక్కడే ఆపకుండా 40 సంవత్సరాలు పెంచుకున్న చెట్లు, 50 చెట్లు, జామాయిల చెట్లు అన్నీ మొత్తం కూడా కొట్టి ధ్వంసం చేసి పొలాన్ని ఆక్యుపై చేసి ఆ కాలం చెరువు కాలం వస్తున్న ఆ కాలం పూర్తి చేసి 7 పొలంలో కాలం తీసి మేము అడ్డం వస్తుంది జేసీబీ దూకి చేస్తామని చెప్పి భయపెట్టి దబాయించారు. కానీ ఎన్ని చేసినా ఎన్నుకోవాలి చేశారు. తర్వాత నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన సాయంత్రం 7 గంటలప్పుడు వెంబడి కిష్టమ్మ అని వాళ్ళ చెల్లెలు, వెంబడి సంగమ్మ అనే వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉంటే ఆ కన్నాపురం చేసుకుని ఇంట్లో ఉంటే నేరుగా వీళ్ళంతా 10-15 మంది రిపోర్ట్ కూడా ఇచ్చాము. ఈ 10-15 మంది మొత్తం ఆమెను పోయి జుట్టిన పోసుకుని కొట్టి కింద ఎరగదోసి ఆగబాయంగా రాస్తా అని చెప్పేసి రాస్తా ఉంటే ఊర్లో ఉన్న మొత్తం పరిగెత్తారు. మొత్తం పరిగెత్తి అక్క తీస్తే పోయినారు. ఆ అప్పటికప్పుడు వెంటనే పోయి పోలీస్ స్టేషన్కి క్షణాల్లో 15 నిమిషాల లోపల పోయి కంప్లైంట్ చేశారు. ఈ విధంగా జరిగింది, మమ్మల్ని నాకు కన్నా ప్రశ్న నన్ను ఆపణ చేయడం కొట్టేశారు, మా పొలంలోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేశారు, మమ్మల్ని మేము చెప్పేది కూడా వినలేదు, వచ్చి సరికారు కూడా అని చెప్పి చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ చెప్తే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, వాళ్ళ కేసు కట్టండి, వీళ్ళకి ముందు ప్రొటెక్షన్ ఇవ్వండి అని మా ఎదురుగా మాట్లాడారు. అంతే, ఆ మాట సరే. ఇప్పటివరకు ఆడించి వాళ్ళు పడుచుకోలేదు. ఎంఆర్ఓ గారి దగ్గర 2-3 సార్లు పోయినాం, నేను కూడా పోయినాం. మా వాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం మాది అన్యాయం ఏం కాదు, మాకు న్యాయం జరిగింది మేము కూడా అడిగినాం, ఎంఆర్ఓ గారిని అడిగినాం, సర్వేలతో మాట్లాడినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, అన్నీ పోయినాం. ఎక్కడ పోయినా గారికి ఇచ్చాం, రెవెన్యూ ఎస్పీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఆర్టీఓకి ఇచ్చాం, డిఎస్పీకి ఇచ్చాం, ఎంగడిగిరికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చినా మీకు కేసు కడతాం, మీకు తీయిస్తాం, మీ డాక్యుమెంట్ ఉన్నదే, మీకు ఇబ్బంది ఏమున్నది అంటారు. దీన్ని చూసి పట్టాలు చూసి డాక్యుమెంట్ చూసి మీకు న్యాయం చేస్తూ ఉంటారు. ఎవరు ఇంత న్యాయం చేసింది అట్లాంటి ఇంకా ఎవరు చెప్పుకోవాలా, ఎవరు కనుసంలో జరుగుతారు, అధికారులు ఈ విధంగా చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ ఉండాలా, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయా, వాళ్ళు ఏ విధంగా ధ్వంసం చేయాలా, వాళ్ళు ఏ విధంగా తప్పులు తెలిసి పెట్టాలా, ఎట్టి ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక న్యాయం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించమంటే అధికారులు చూస్తే ఎట్లా అన్యాయం చేస్తూ ఉంటారు, నాకు అర్థం కాదు. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, అధికారులని ఇదంతా అధికారుల ద్వారా భయపించి మనం కొంత భయపించి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి మనం స్థానిక ఎలక్షన్లో మనం లోపరుచుకోవాలని ఆలోచన చేస్తారేమో. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఏ ఒక్కరు కూడా సరే వీళ్ళు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని ప్రాణం తీస్తామన్నా, ఎన్ని ఆస్తులు పెరుక్కున్నా మా రామకుమార్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నికరంగా నిలబడతాం, కష్టపడి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎంత అవిశ్రాంత పోరాటం చేస్తాం, రామకుమార్ గెలుచుకోవాలి మేము ఎంత పోరాటం చేస్తాం, ఈ అన్యాయాలన్నీ ఎదుర్కొంటాం. అయితే వాళ్ళు ఎన్ని చేసినా మేము న్యాయ పోరాటం చేస్తాం. మేము అధికారులు మాకు న్యాయం చేయటం, న్యాయం చేయమని అడుగుతాం, ఈరోజు అడుగుతాం, ఇప్పుడు అడుగుతున్నాం. అధికారులు మాకు న్యాయం చేయండి, మేమేమి గవర్నమెంట్ ల్యాండ్ అడగించుకోవాలి, ఆక్యుపై చేసుకున్నాం, సొత్తు జరపాలా, మాకుండా పట్టాలు మేము ఎటువంటి అడిగినాం. ఈ పట్టాలు ఏమైనా బాగొస్తా, ఈ పాస్బుక్ ఏమైనా బాగొస్తా చెప్పండి, వదిలేస్తాం. మేము 40 సంవత్సరాల నుంచి రానోళ్ళు ఈరోజు ఎందుకు వచ్చారు, ఎవరు కోసం ఇచ్చారు? తెలుగుదేశం నాయకులారా, ఇది కరెక్ట్ కాదు. మేము ప్రభుత్వం మార్చుకోండి, న్యాయంగా పోండి. ఎప్పుడు మా నాయకులు మాకు ఎప్పుడు కూడా సరే పద్ధతిగా పోండి, న్యాయంగా వివరించండి. అధికారులు మనకు న్యాయం చేయకపోతే చూద్దాం, అధికారులు న్యాయం చేయకపోతే మనం న్యాయ పోరాటం చేస్తాం అంటాడు మా నాయకుడు. మేము ఆ మాట మేము కట్టుబడి ఉన్నాం, న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఈ రోజు కోసం మేము అధికారులని మాకు న్యాయం చేయడానికి తిరుగుతున్నాం. ఇంత అరాచకం చేస్తామంటే ఎందులో ఏదైనా చూస్తా ఊరికి ఉన్నాం మేము. అయితే ఏం జరిగినందుకు కారణం తెలుగుదేశం నాయకులే, ఈ అధికారులే బాధ్యత వహించాలి. దానికి ఆమె కన్ను పోయి హాస్పిటల్ పోయింది, ఆపరేషన్ చేసుకుంటే ఆమె దుర్మార్గం వస్తే కన్ను నొప్పి హాస్పిటల్ పోయింది, కన్ను మస్క్ వచ్చేసింది. ఎవరు ఆమె కాపాడేవాళ్ళు? దానికి ఎవరు జవాబు? అధికారుల, నాయకుల? అధికారులు గ్రహించుకున్నాం పూర్తిగా మేము. మాకు ఈ విధంగా దుర్మార్గం మేము చేస్తారో మాకు న్యాయం చేయండి. ప్రతి దగ్గరికి అన్నీ ఇచ్చాం, ఎస్పీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, డిఎస్పీ నాయుడుపేట డిఎస్పీ గారికి ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం, ఎంఆర్ఓకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. అందరూ చూసుకుంటున్నాం. ఈ కరెక్ట్గా ఉన్నాయే అంటారు, అది మాకెందుకు న్యాయం చేయటం లేదు? ఎవరి కోసం చేస్తారు అధికారులు గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. మీకు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి న్యాయం చేసి ఆలోచించండి. మీరు అధికారులు ఆలోచించండి. దుర్మార్గం మీకొద్దు.
వాళ్ళు దుర్మార్గం చేయమంటే రేపు బాధించే ఎవరో కోర్టులో మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మేము తేడా వదిలిపెట్టాం. మా ఆస్తులు పెరుక్కుంటా ఉంటే మమ్మల్ని ఏమో చేస్తాడు మేము గమనించా ఉంటున్నారా? మేము ఊరికే ఉన్నాం. మేము అధికారులతో పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం చేయండి, వాళ్ళ న్యాయస్థానం కూడా ఆశిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర అన్యాయాన్ని ప్రశ్నముఖంగా మేము తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేయండి, న్యాయం చేస్తాం. ఇప్పుడు కూడా ఆశిస్తున్నాం. మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానం ఆశిస్తాం. మున్సిపాలిటీ ఏంటంటే 25 వార్డుల నుంచి 36 వార్డులు చేసినారు. దాంట్లో ఏదైనా అబ్జెక్షన్ తెలుపుమని ఇచ్చినారు. నేనంటే అన్న ద్వారా నేను అబ్జెక్షన్ ఇచ్చిన. అంటే 36 వార్డులు ఉన్నాయి కదా, చేసినారు కదా. ఒక వార్డుకి ఎన్ని ఓట్లు? అది 1200, 1300, 800 వేరేనే చెప్పండి అని చెప్పిన. దానికి ఆ వార్డుకి హద్దులు తూర్పు పక్క ఏది వస్తుంది, పన్నెండు పక్క ఏది వస్తుంది, ఉత్తర పక్క ఏది వస్తుంది, దక్షిణ పక్క ఏది, ఈ విధంగా క్లియర్గా ఆ యొక్క వార్డు కూడా ఎన్ని సబ్ రోడ్డు వస్తుంది కూడా క్లియర్గా ఇవ్వమనేసి నేను ఇచ్చిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ సమాచార చట్టం మళ్ళీ అది కూడా సపరేట్గా ఇచ్చినది. అది ఏ కాడికి ఇవ్వాల్సింది ఇచ్చినా కూడా ఇప్పటికి మాకేంటంటే అబ్జెక్షన్ ఇచ్చినాం కదా, ఈ రోజు కమిషన్ అది ఇవ్వాలి. దాంట్లో ఇప్పుడు ఏమీ లేదు. ఏమిటంటే చూస్తామో లేదు, రేపు ఇస్తాం, ఇల్లు ఇస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఊరికి పోయినా కూడా అది తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ప్రవర్తిస్తున్నారు. మీరు చట్ట ప్రకారమే చేయండి, చెప్పాలి కదా. ఒకసారి మీరు చేసేటప్పుడు ఆల్ పార్టీని పిలిపించండి, అందరినీ ఆల్ పార్టీని పిలిపించి పుస్తకం పెట్టుకొని అబ్జెక్షన్ తెలపని అభిప్రాయాలు చెప్తే సేకరించుకోండి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. అంతేగాని మీరేదో నాయకులు, తెలుగుదేశం నాయకులు చెప్పినంత మాత్రం చేసినంత మాత్రం కరెక్ట్ కాదు కదా. ఇబ్బంది పడేది ఎవరు? అధికారులు. రేపు ఖచ్చితంగా మీరు పడతారు. సమాధానం చెప్పాల్సింది ప్రజలకు సమాధానం. ఈ ఊరి మారిపోయినా ఇంకొక ఊరికి పోయినా సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఏడకి పోయిన ఊరు అధికారి ఏ అధికారి చేసినారో ఆ అధికారి చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఏంటంటే అదే విధంగా చేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీలో నీళ్లు సరిగ్గా రావడం లేదు, లైట్ లేదు, నానా ఇబ్బంది పడతారు. ఏడ చెత్త అంటే ఉండదు. బ్రహ్మాండం వచ్చింది, ఏ రోజుకి ఆ రోజు భోంచేసేస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజు లైట్లు తెస్తున్నారు. లైట్లు మాత్రం, బిల్లులు మాత్రం కంపెనీ బిల్లులు ఉంటాయి. సరుకు మాత్రం చెన్నై సరుకు మాత్రం ఆ సరుకే వేసి 5 నిమిషాలు ఆరిపోతున్నాయి. అది ఏమంటే వాళ్ళు బోళ్ళు ఏం చేస్తారు? కరెంట్ అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారా? అవి సైనా బజార్ సరుకు అంటున్నారు. బిల్లులు మాత్రం కంపెనీ బిల్లులు, సరుకు మాత్రం మెడ్రాస్ సైనా బజార్ సరుకు. మాకేంటంటే మేము అబ్జెక్షన్ తెలిపినాం కాబట్టి దాని గురించి మాకు ఏం చేస్తారంటే అది వివరంగా ఇవ్వాలని కూడా సభాముఖం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.